నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైవ్. నేను మనస్విని. ఒకప్పుడు మన సనాతన ధర్మంలో డైనింగ్ టేబుల్లు లేవు. ఇంట్లో చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు నేలపైనే కూర్చుని తినేవాళ్ళు. ఇప్పుడంటే అంతా పాష్ కల్చర్‌కు అలవాటు పడిపోయి డైనింగ్ టేబుల్‌ను వాడుతున్నారు. అయితే డైనింగ్ టేబుల్‌పై కూర్చొని తినడం బెటరా? నేలపైనే కూర్చొని తినడం బెటరా? అంటే నేలపైన కూర్చోవడమే బెటర్ అని నిపుణులు చెప్తున్నారు. మన ఇండియన్ ట్రెడిషనల్‌లో నేలపైన కూర్చుంటే సుఖాసనం అవుతుంది. ఇలా కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ చాలా బావుంటుంది. క్రాస్ లెగ్స్ పొజిషన్‌లో ఉండడం వల్ల పొట్ట కండరాలు యాక్టివ్ అవుతాయి. డైజెషన్ జ్యూసెస్ సరిగ్గా రిలీజ్ అవుతాయి. ఫుడ్ సులభంగా జీర్ణమవుతుంది. తినేటప్పుడు బెండయి తినడం వల్ల వాగస్ నరాలు సిగ్నల్ ఇచ్చి ఆకలి త్వరగా తగ్గుతుంది. అతిగా తినడం తగ్గుతుంది. వెయిట్ కంట్రోల్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. హార్ట్ సులభంగా డైజెసివ్ ఆర్గాన్స్‌కు బ్లడ్ పంపుతుంది. కూర్చున్నప్పుడు మన బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. అప్పుడు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. జాయింట్స్ లూబ్రికేషన్ అవుతాయి. టేబుల్ మీద కూర్చొని తినడం సౌకర్యంగా ఉంటుంది కానీ కాళ్ళ నొప్పులున్న పెద్దవారికి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు బెటర్. కానీ డైజెస్టివ్ బెనిఫిట్స్ అంత ఎక్కువగా ఉండవు. కొంచెం స్లోగా జీర్ణమవుతుంది. సో, ఇప్పటి నుంచైనా మన పూర్వీకులు నేర్పిన పద్ధతిలోనే భోజనం చేసి ఆరోగ్యంగా ఉండండి.